నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వెంకట్ పనస. సో ఫ్రెండ్స్, నా ఛానల్ ద్వారా మీ నిజ జీవితంలో ఉపయోగపడే విషయాల గురించి వివరంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసినాక తర్వాత నేను చెప్పేది మీకు ఒకవేళ నచ్చితేనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియో అనేది వితౌట్ టైం వేస్టింగ్ నేను మీకు స్టార్ట్ చేస్తాను. మనలో చాలామంది లోన్ కావాలి అనుకుంటారు, కానీ వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉందో లేదో తెలుసుకోలేరు. సో ఈ వీడియో మొత్తం చూస్తే కనుక మీరు లోన్కి ఎలిజిబులా కాదా అని చెప్పేసి మీకు మీరే అర్థం చేసుకొని ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ అప్రోచ్ అవ్వాలని చెప్పేసి ఒక అవగాహనకు వస్తారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్కి అండ్ ఫైనాన్స్కి తేడా ఏంటి అనేది చెప్పేసి నేను చెప్తాను. అసలు లోన్ ఎవరు ఇస్తారు, లోన్కి ఫైనాన్స్కి తేడా ఏంటి అనేది చూద్దాము. లోన్ అంటేనేమో యాక్చువల్గా మీకు లోన్ అనేది ఆర్బీఐ పర్మిషన్ తీసుకున్న బ్యాంక్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సిలు కానివ్వండి ఇచ్చేది మీకు లోన్ అంటారు. ఫినాన్స్ అంటేనేమో దీనికి ఒక రెగ్యులేటరీ అథారిటీ బాడీ ఉండదు ఫినాన్సెస్కి. అంటే మీకు ఇంటి పక్కన ఉన్న ఒక అన్ననో లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళు అధిక వడ్డీలకి ఇచ్చేదాన్ని ఫినాన్స్ అంటారు అన్నట్టు. సో ఈ ఫైనాన్స్ అనేది మీకు ఒక అంటే ఆర్బీఐ దగ్గర రిజిస్టర్డ్ కంపెనీ కాకుండా నార్మల్ లోకల్ బాడీ ఇచ్చేదేమో ఫైనాన్స్. లేదు, ఆర్బీఐ దగ్గర రిజిస్టర్ అయిన వాళ్ళు ఇచ్చేదాన్నేమో లోన్ అని అంటారు. అండ్ ఫైనాన్స్ దగ్గర ఏంటంటే మీకు ఎక్కువ వడ్డీ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర ఒక్కోసారి కొన్ని ఫైనాన్స్ వాళ్ళైతే 10 రూపాయల వడ్డీ కూడా వసూలు చేస్తుంటారు. సో కాబట్టి మీరు ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూసి మీరు ఎవరిని అప్రోచ్ అయితే ఎట్లా ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు ఈజీగా ఒకటి అర్థమవుతుంది. సో దానికన్నా ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ అనేది మీకు ఎవరిస్తారు లోన్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఆర్బీఐ పర్మిషన్ ఉన్న బ్యాంకులు లేదంటే ఎన్బిఎఫ్సిలు అనేది లోన్లు అనేది ఇస్తారు. సో ఈ ఎన్బిఎఫ్సిలు అంటే ఏంటి అని అంటే కనుక ఎన్బిఎఫ్సిలు అంటే ఏంటి అని అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కేవలం ఎన్బిఎఫ్సిల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కనుక వీళ్ళు లోన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అంటే వీళ్ళు లోన్స్ ఆపరేషన్స్ చేస్తారు. లైక్ ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ ఉంది, వీళ్ళు లోన్ ఇస్తారు. బట్ వీళ్ళ దగ్గర డిపాజిట్స్ చేసుకుంటారా? చేసుకోరు. మనప్పురం గోల్డ్ లోన్ ఉంది, వీళ్ళు కూడా లోన్ ఇస్తారు. మీ బంగారాన్ని పెట్టుకొని వాళ్ళు లోన్ ఇస్తారు. అదేవిధంగా టాటా క్యాపిటల్ ఉంది, సో వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక మీ దగ్గర నుంచి లోన్ అనేది మాత్రం ప్రొవైడ్ చేస్తారు, కానీ వాళ్ళు మీ దగ్గర నుంచి ఎలాంటి డిపాజిట్స్ అనేవి చేసుకోరు అన్నట్టు. ఇప్పుడు బట్ బ్యాంకులు మాత్రం ఏం చేస్తాయి మీరు అబ్జర్వ్ చేయండి. బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, కరెంట్ అకౌంట్ ఉంటుంది. సో లేదు అని అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోవచ్చు అందులో. సో ఇట్లాంటి ఆపరేషన్స్ అన్నీ ఏమో బ్యాంక్లో ఉంటాయి. ఎన్బిఎఫ్సిలు మాత్రం ఇట్లాంటి ఆపరేషన్స్ ఏమీ చేయవు. కేవలం వాళ్ళది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది లోన్లు ప్రొవైడ్ చేయడానికి కోసం మాత్రమే ఎన్బిఎఫ్సిలు అనేవి మీకు ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. సో అసలు విషయానికి వస్తే లోన్కి అసలు ఎవరు అర్హులు అంటే ఎవరు ఎలిజిబుల్ పర్సన్స్. సో జనరల్గా మీకు పర్సనల్ లోన్ తీసుకోవాలి అని అనుకున్నారు అనుకోండి, పర్సనల్ లోన్ అనేది కేవలము సాలరీడ్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తారండి. నేను మ్యాక్సిమము దేశంలో ఉన్న మెయిన్ కేటగిరైజేషన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. కొన్ని బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు కానివ్వండి, లేదంటే ధనీ లోన్ ఇట్లాంటివన్నీ కాదండి. మేజర్ ఒక 80-90% బ్యాంకింగ్ సిస్టమ్ దేని మీద రన్ అవుతుందో అట్లాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మెయిన్గా సాలరీడ్ పర్సన్స్కి ఇచ్చేది పర్సనల్ లోన్. పర్సనల్ లోన్ అనేది కేవలం సాలరీడ్ పీపుల్కి వస్తుంది. సో ఇది ఏంటి అని అంటే కనుక మీకు వచ్చే శాలరీని బట్టి మీరు చూస్ చేసుకునే బ్యాంక్ కానివ్వండి, ఎన్బిఎఫ్సి కానివ్వండి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ 30,000 పైన మీ శాలరీ వచ్చిందని అనుకోండి, అప్పుడు మీకు ఏదైతే మీరు బ్యాంక్ టైఅప్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవ్రీ మంత్ మీ శాలరీ అనేది గవర్నమెంట్ బ్యాంక్లో పడుతుంది, ఏదైనా ఒక గవర్నమెంట్ బ్యాంక్లో. సో వాళ్ళు మీకు ఈజీగా లోన్ ఇస్తారు. లేదు, మీరు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అనుకుందాము, మీ శాలరీ ఒక 25,000 అబోవ్ ఉంది. సో అప్పుడు మీ బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ అవుతుంది, మీ వాళ్ళ బ్యాంక్లోనే క్రెడిట్ అవుతుంది కాబట్టి ఎవ్రీ మంత్. సో వాళ్ళు మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది. అంతేగాని నార్మల్ పీపుల్ వచ్చేసి మామూలుగా ఏదైనా ఒక మొబైల్ షాప్ రన్ చేస్తున్నాడు ఒక పర్సన్, అతను వెళ్ళి పర్సనల్ లోన్ తీసుకోవాలి అని అంటే కనుక అతను తీసుకోలేడు. ఎందుకు అని అంటే కనుక ఆ బ్యాంక్కి అతను ఒక అన్నోన్ పర్సన్, అసలు ఎవరో తెలియదు. జస్ట్ ఎందుకంటే అతని అకౌంట్లోకి ఎవ్రీ మంత్ అనేది శాలరీ రూపంలో ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది రావట్లేదు. ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి. సో ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి కాబట్టి అతనికి పర్సనల్ లోన్ అనేది
ప్రొవైడ్ చేయలేరు. పర్సనల్ లోన్ అనేది రాదు. బిజినెస్ చేసే పీపుల్కి ఎవరికి కూడా పర్సనల్ లోన్ రాదు. బిజినెస్ పీపుల్కి ఇచ్చేది ఏంటి అని అంటే కనుక బిజినెస్ లోన్ వస్తుంది. బిజినెస్ పీపుల్కి బిజినెస్ లోన్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మీకు లోన్ అనేది తీసుకోవాలంటే మెయిన్గా 2 కేటగరైజేషన్ పీపుల్ ఉండాలి. ఒకటి సాలరీడ్ పర్సన్స్ అయి ఉండాలి, లేదా ఐటీఆర్ ఫైల్ చేస్తూ ఉండాలి. ఐటీఆర్ ఫైల్ చేస్తే ఎలాంటి లోన్స్ ఇస్తారు అండ్ హోమ్ లోన్కి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. సో ఒకటి మాత్రం మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పర్సనల్ లోన్ అని అన్నారనుకోండి, ఇది కేవలం సాలరీడ్ పీపుల్కి ఇచ్చేది మాత్రమే పర్సనల్ లోన్. సో పర్సనల్ లోన్ అనేది బిజినెస్ పీపుల్కి కానివ్వండి, లేదంటే హౌస్ వైఫ్స్కి కానివ్వండి, లేదంటే నార్మల్గా ఏదైనా మీరు చిన్న చిన్న బిజినెస్లు చేస్తున్నారు, మీకు పర్సనల్ లోన్ అనేది మేజర్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిల గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళు ఇవ్వరు. కేవలం శాలరీ, నెల నెల శాలరీ వచ్చే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో ఇది ఎవరికి ఎంత ఎలిజిబిలిటీ ఉంటుంది అని అంటే కనుక, మీ శాలరీ అనేది చాలా వరకు బ్యాంక్స్ అనేది మినిమం క్రైటీరియా 25,000 అనేది పెట్టుకుంటాయి ఫ్రెండ్స్. మీ శాలరీ అనేది మినిమం 25,000 కన్నా ఎక్కువ వచ్చినప్పుడు మీరు పర్సనల్ లోన్కి ఎలిజిబుల్ అంటారు. కొందరు 20,000 అబవ్ ఉన్నా కానీ సరే చేస్తారు. సో ఎవరెవరు ఎట్లా చేస్తారు అనేది వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఉంటుంది. సో ఇంకపోతే మనకు ఐటీఆర్ ఫైల్ చేసే వాళ్ళకి ఐటీఆర్ ఫైలింగ్ అంటే ఏంటి అని అంటే, మాకు ప్రతి సంవత్సరం ఇంత ఇన్కమ్ ఉంది అని చెప్పేసి మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, ఒకవేళ మీరు ట్యాక్స్ ల్యాబ్లోకి వస్తేనేమో ట్యాక్స్ పే చేస్తారు ఫ్రెండ్స్. ట్యాక్స్ ల్యాబ్లోకి రాలేదు అని అనుకోండి, మీరు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే కనుక ఇప్పుడున్న రూల్స్ ప్రకారం 5 lakhs వరకు అనేది మీకు ఎట్లాంటి ట్యాక్స్ అనేది పడదు. కాబట్టి మీరు ఎవ్రీ ఇయర్ ఒక 4 lakhs ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారని అనుకుందాము ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర. మీ బిజినెస్ మీద ఎవ్రీ ఇయర్ మీ ఇన్కమ్ అనేది 4 lakhs అనేది చూపిస్తున్నారు. దాంతోపాటుగా మీరు ఒక కరెంట్ అకౌంట్, బిజినెస్కి కావాల్సింది కరెంట్ అకౌంట్. సో ఒక కరెంట్ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, కరెంట్ అకౌంట్. సో దాంతోపాటుగా మీ బిజినెస్ అనేది రిజిస్టర్డ్ అయ్యింది, మీ బిజినెస్ రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి. సో దాంతోపాటుగా జిఎస్టీ ఫైలింగ్. సో ఈ 4 కేటగరైజేషన్స్ మీకు ఉన్నప్పుడు మీరు వెదర్ బిజినెస్ లోన్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ హోమ్ లోన్కి ఎవరు ఎలిజిబుల్ అనేది ఒకసారి చూద్దాం. హోమ్ లోన్కి బోత్ సాలరీడ్ అండ్ ఐటీఆర్ ఫైల్ చేసే వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటుంది. సో మీకు ఒకవేళ హోమ్ లోన్ కావాలనుకోండి, మీరు సాలరీడా లేకపోతే సాలరీడ్ అయ్యి ఉంటే కనుక మీరు ఎక్కడైతే మీ బ్యాంక్ అకౌంట్లో సాలరీ క్రెడిట్ అవుతుందో ఫస్ట్ మీరు ఆ బ్యాంక్ని అప్రోచ్ అవ్వండి. సో మీరు ఆ బ్యాంక్ని అప్రోచ్ అయితే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు మీకు ఈజీగా లోన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఐటీఆర్ హోల్డర్ అయ్యారనుకోండి, సో మీరు కూడా మీ 3 years ఐటీఆర్స్ అండ్ మీ బిజినెస్ ప్రూఫ్స్ ఎవ్రీథింగ్, ఇందాక నేను చెప్పినవి బిజినెస్ ప్రూఫ్స్. సో ఇవన్నీ తీసుకొని మీరు బ్యాంక్ని అప్రోచ్ అయినప్పుడు మీకు పలానా ఇంత ఇన్కమ్ వస్తుంది పర్ యానం అని చెప్పేసి వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది. సో దాన్ని బట్టి ఇతనికి ఎవ్రీ ఇయర్ ఇంత ఇన్కమ్ ఉంది అని చెప్పేసి లోన్ ఇస్తారు. సో చాలామంది ఇప్పుడు ఆలోచించేది ఏంటి అని అంటే కనుక, సార్ లోన్ తీసుకోవాలంటే ఇవన్నీ ఉండాలా అని చెప్పేసి చాలామందికి క్వశ్చన్ వస్తుంది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఒకటి మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను, నేనెవరో మీకు తెలియదు. జనరల్గా ఇప్పుడు నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యి నాకు ఒక 3 లక్షలు అప్పు ఇవ్వమన్నాను అనుకోండి, మీరు ఇవ్వరు. అదే మీరు బాగా తెలిసిన వ్యక్తి మిమ్మల్ని ఒకవేళ అప్పు అడిగారనుకోండి, ఇస్తారు. సో అదేవిధంగా ఇక్కడ బ్యాంక్స్ కూడా ఏంటి అని అంటే కనుక, మీకు ఒక ఇన్కమ్ ప్రూఫ్ అనేది లేకపోతే వాళ్ళు మీకు లోన్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఏ బ్యాంకర్ కానివ్వండి, ఏ పర్సన్ కానివ్వండి, ఇన్కమ్ ప్రూఫ్ అనేది లేకుండా ఎవ్వరికి కూడా డబ్బులు అనేది ఇవ్వడు ఫ్రెండ్స్. అది జస్ట్ ఫ్రెండ్షిప్లో ఇస్తారు, కానీ మిగతా ఎక్కడ కూడా వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్ అనేది డబ్బులు అనేది ఇవ్వరు. సో కాబట్టి
మీరు సాలరీడ్ పర్సన్స్ అయితే కనుక మీ సాలరీ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ మీకు ఏంటి అని అంటే కనుక మోర్ దాన్ 20,000 శాలరీ ఉన్నప్పుడు మాత్రమే పిఎల్ పర్సనల్ లోన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అలా కాకుండా నాకు 10,000 వస్తుంది, నేను పర్సనల్ లోన్ తీసుకోవచ్చా అని అంటే అవి కొన్ని ఎన్బిఎఫ్సిలు చాలా రేర్ ఫ్రెండ్స్. కొన్ని ఎన్బిఎఫ్సిలు మాత్రమే ఇట్లాంటి వాటికి లోన్స్ ఇస్తాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బజాజ్ ఫైనాన్స్ మేబీ ఇవ్వచ్చు, అది కూడా ఎలక్ట్రానిక్ వస్తువుల మీద మాత్రమే ఇస్తుంది, ఎలక్ట్రానిక్స్. సో కాబట్టి నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కడ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. బ్యాంక్స్లో అయిందనుకోండి ఫ్రెండ్స్, మీకు లో ఇంట్రెస్ట్ రేట్. అదే మీరు ఎన్బిఎఫ్సిలో అప్రోచ్ అయ్యారు. ఎన్బిఎఫ్సి అంటే ఇందాక చెప్పాను కదా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. వీళ్ళను మీరు అప్రోచ్ అయ్యారు. ఇక్కడ మీకు ఏంటి అని అంటే బ్యాంక్స్లో లో ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఎన్బిఎఫ్సిలో ఏంటంటే కంపేర్ టు బ్యాంక్స్తో పోల్చినప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది హెవీగా ఉంటుంది. సో మీ ఎలిజిబిలిటీని బట్టి, మీ సిబిల్ స్కోర్ని బట్టి బ్యాంక్స్ అనేది మీకు లోన్ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. అట్లాగే కొన్ని బ్యాంక్స్ అనేది కొన్ని ఎన్బిఎఫ్సిలు మీ సిబిల్ లో ఉన్నా సరే వీళ్ళు లోన్ అనేది మీకు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అందుకని వాళ్ళు అక్కడ మీ గురించి రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం నేను కొన్ని లోన్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.